మెదక్ తీసుకుంటే మొత్తం మెతుకు సీమ మెదక్, ఇందిరాగాంధీ లాంటి హేమాయేమీలు, బాల నరేంద్ర లాంటి వాళ్ళు, విజయశాంతి లాంటి వాళ్ళు, కేసీఆర్ సొంత జిల్లా మెదక్లో మెదక్ అసెంబ్లీ తీసుకుంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కనబడుతుంది. అక్కడ మైనంపల్లి రోహిత్ ఎంత పోల్ మేనేజ్మెంట్ చేయగలిగితే అంత కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంది. కానీ అక్కడ సాంప్రదాయంగా ఆర్ఎస్ఎస్ ఉండడము కొంచెం బీజేపీకి అడ్వాంటేజ్ కనబడుతుంది. అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో కాంగ్రెస్ కనబడుతుంది. సంగారెడ్డిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, జగ్గారెడ్డి గారు పోల్ మేనేజ్మెంట్ చేయగలిగితే కాంగ్రెస్కి ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. గజ్వేల్లో బీఆర్ఎస్ ఎంత ఓట్లు చీల్చగలుగుతుంది, అది బీజేపీకి అంత నష్టం అవుతుంది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ చీల్చుకునే ఓట్లు ఎక్కువ అయితే బీజేపీ తగ్గుతుంది. అదేవిధంగా పటాన్ చెరువులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా అర్బన్ ఏరియాలో కొంత బీజేపీ పికప్ అయింది. ఇక్కడ కాంగ్రెస్ అడ్వాంటేజ్ కనబడుతుంది. దుబ్బాకలో బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ రఘునందన్ రావు ఓన్ కాన్స్టిట్యున్సీ కావడము బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తుంది. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు మెదక్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్ వర్సెస్ వెంకటరామరెడ్డి, వెంకటరామరెడ్డిది ఇప్పుడు అంటే ఒక్క దుబ్బాకలో బీఆర్ఎస్ కనబడుతుంది, గజ్వేల్లో బీఆర్ఎస్ కనబడుతుంది, కొంచెం సిద్దిపేటలో బీఆర్ఎస్ కనబడుతుంది. కానీ సిద్దిపేటలో కూడా అర్బన్ పట్టణంలో ఈ వైశ్యాస్, బ్రాహ్మణ్స్ ఈసారి మాత్రం బీజేపీకి ఓటేయాలని అనుకుంటున్నారు. సిద్దిపేటలో బీజేపీ కనుక లీడింగ్ వస్తే 100% గెలుస్తుంది. కానీ సిద్దిపేటలో బీఆర్ఎస్, గజ్వేల్లో బీఆర్ఎస్, దుబ్బాకలో బీఆర్ఎస్, ఈ 3 చోట్లతోటే 0 to 1 బీఆర్ఎస్ కి ఏమైనా టికెట్ వచ్చేటట్టుంటే గజ్వేలు, దుబ్బాక, సిద్దిపేట వచ్చే ఓట్ల మీద ఆధారపడ్డది. మెదక్ లో కాంగ్రెస్ ముంపు బాధితులది కూడా చాలా కీలకం. ఎందుకంటే అనే కలెక్టర్ మొత్తం ముంపు గ్రామాల్లో వేలాది మంది రైతుల జీవితాలు ఆగం చేసిడని వాళ్ళు కసితో ఉన్నారు. ఇంకోటి ఆయన డబ్బును తప్ప దేనిని నమ్ముకోలే. స్వతహాగా రఘునందన్ రావు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉండడము, అగ్రెసివ్ గా వాక్చాతుర్యం ఉండడము. సరే దుబ్బాకలో గెలిచిండు, మొన్న ఓడిపోయినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం పార్లమెంటు ఎలక్షన్లో కొంచెం రఘునందన్ రావుకి ఎడ్జ్ కనబడుతుంది. కానీ ఇది ట్రయాంగిల్ ఫైట్, స్టేట్ మొత్తంలో ట్రయాంగిల్ ఫైట్. కాంగ్రెస్ వాట్ అబౌట్ నీలం మధుకి ముదిరాజ్ ఓటు బ్యాంకు 100% కన్సాలిడేట్ అవుతుందా లేదా చూడాలి. 3 to 4 lakhs ఉన్నారంట అక్కడ. అయితే నీలం ముదిరాజు మొన్న అసెంబ్లీలో పోటీ చేసినప్పుడు 40,000 ఓట్లు రావడము, అక్కడ కాంగ్రెస్ లో గ్రూపులు ఉండడము. కానీ ఈసారి మైనంపల్లి ఛాలెంజింగ్ గా తీసుకోవడము, ముఖ్యమంత్రి కూడా సపోర్ట్ చేయడము, ఎంతవరకు ఈ ముదిరాజ్ ఓటు బ్యాంక్ కన్సాలిడేట్ అయితే అది బీజేపీకి నష్టం అవుతుంది. ఈ రోజు వరకు అయితే నెక్ టు నెక్ నడుస్తుంది. ఎడ్జ్ తో రఘునందన్ రావు బయటపడ్డా తక్కువ పర్సెంటేజే, నీలం మధు తక్కువ బయటపడ్డది. ఇది కొంచెం ఓవరాల్ గా చెప్పాలంటే బీజేపీకి స్వింగ్ కనబడుతుందని చెప్పొచ్చు మనం. ఓకే.